అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. జగదంబా, నీవు లోపలనున్న అవిద్య అనే చీకటిని తొలగించే సూర్యద్వీప నగరివి. జడబుద్ధుల పాలికి చైతన్యమనే పుష్పగుచ్చం నుండి స్రవించే అమృతధారవు, చైతన్య రసరూపిణివి. దరిద్రులకు చింతామణుల మాలవు. సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి కోరవంటి దానవు. ముఖ్యంగా ఈ శ్లోకం ఇంట్లో పిల్లలు ఎవరైనా మందబుద్ధితో ఉన్నా, లేక బుద్ధి సరిగ్గా పనిచేయకపోయినా, అనేక సమస్యలతో బాధపడుతున్నవారు అలాంటప్పుడు ఈ శ్లోకాన్ని చదివించినా వినిపించిన మంచి ఫలితాలు ఉండగలవు. అమ్మవారి ఆశీర్వాదం పొందగలరు. అలా అని ఇక్కడ అవిద్య అంటే విద్యాహీనులని కాదు. అవిద్య అంటే అజ్ఞానం అని అర్థం ఇక్కడ. కాకపోతే ఒక గూఢమైన విషయం ఏమిటి అంటే, పరిశ్రమకి జ్ఞానార్జనకి తోడ్పడే ఎన్నో స్పందనలు శారీరకంగా మానసికంగా మనలో ఉంటాయి. వాటిని జాగృతం చేయాలి అంటే అమ్మవారి ఆశీర్వాదం అవసరం అవుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి.